Jai Shri Ram. Now let us quickly discuss the meanings of these words so that you can sit at home and do this as an assignment. We'll discuss the answers in class. Often considered one of the best films in cinematic history, Breakfast at Tiffany's faced several dash during production. No clues. The film star Audrey Hepburn almost refused the part, afraid it would dash her pristine image. Pristine means untouched. Untouched. The pure original state of purity, not something that has been purified. So pristine means untouched. So the pristine water of Ganga is available at Gaumukh, which is the source where the glacier melts and the water is so fresh it has not been touched by anybody. So that is called pristine. Pristine means very fresh and untouched. So she refused the part. Oh, she didn't want to play that role because she was worried that it would dash her image, pristine image. Further, that's a lot of clues are given. So that means she's worried about, causing some damage to her image. Further, the film faced intense scrutiny. Scrutiny means examination from censors. Censors are the people who are supposed to check vet, V-E-T. Vetting means to examine something with the intention of identifying objectionable content. And then that can be expurgated. E-X-P-U-R-G-A-T. Expurgate or bowdlerize, B-O-W-D-L-E-R-I-Z-E, which means to remove, తీసేయడం. బౌడ్లరైజ్ అన్నా ఎక్స్పర్గేట్ అన్నా సెన్సర్ వాళ్ళు అశ్లీలము లేక క్రైము లేక కమ్యూనల్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు డైలాగ్స్ అవన్నీ ఉంటే వాటిని కట్ చేసి పడేస్తారు. దాన్ని బౌడ్లరైజ్ ఆర్ ఎక్స్పర్గేట్ అంటే తీసేయడము, సెన్సార్ వాళ్ళు చేసే పని. సో ఇట్ వుడ్ ఫర్దర్ ద ఫిల్మ్ ఫేస్డ్ ఇంటెన్స్ స్క్రూటినీ అంటే ఎగ్జామినేషన్, క్షుణ్ణంగా పరీక్షించారు. అండ్ ద డైరెక్టర్ హ్యాడ్ టు మేక్ సెవరల్ కాంప్రమైజెస్. కాంప్రమైజ్ అంటే ఏమిటి? ఈ వర్డ్కి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి సందర్భాన్ని బట్టి. కాంప్రమైజ్ అంటే కమింగ్ టు అన్ అగ్రిమెంట్. నువ్వు కొంత కన్సెషన్లు, నేను కొంత కొన్సెషన్లు, మనం మొత్తానికి ఒక అగ్రిమెంట్కి రావడం, అదొక మీనింగ్. కాంప్రమైజ్ ఆల్సో మీన్స్ యీల్డ్, సరెండర్, పూర్తిగా ఒప్పుకోవడం. వాళ్ళు చెప్పిన టర్మ్స్కి మనం నోరు మూసుకుని ఒప్పుకోవడం, అది ఒక మీనింగ్. కాంప్రమైజ్కి ఇంకో మీనింగ్ విలువలు వదులుకోవడం, విలువలు వదులుకోవడం. తర్వాత దే వేర్ కాట్ ఇన్ ఏ కాంప్రమైజింగ్ పొజిషన్ అంటే ఏదో వెధవ అశ్లీలమైన పని చేస్తూ దొరికిపోయారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మీద చాలా మరకలు పడతాయి. సో అదనమాట. సో సెక్యూరిటీ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్ అన్నామంటే సెక్యూరిటీలో ఒక దేశద్రోహిని పెట్టామనుకో, అప్పుడు మన సెక్యూరిటీ ఈజ్ కాంప్రమైజ్డ్. కంప్యూటర్లో నీకు యాంటీవైరస్ మంచిది లేదనుకో, దెన్ ద డేటా విల్ బీ కాంప్రమైజ్డ్, ద సిస్టమ్ విల్ బీ కాంప్రమైజ్డ్, అంటే ఎక్స్పోజ్ టు డేంజర్. సో ఈ కాంప్రమైజ్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో డైరెక్టర్ హ్యాడ్ టు మేక్ సెవరల్ కాంప్రమైజెస్ టు డాష్ దెమ్. సో డైరెక్ట్ కాంప్రమైజెస్ చేయాల్సి వచ్చింది అంటే ఏంటి? వదులుకోవాల్సి వచ్చిందని అర్థం ఇక్కడ. చలో, బ్లాంక్ వన్ కాంప్లికేషన్ నీకు తెలుసు. హార్బింజర్ అంటే ఇండికేటింగ్ ద అరైవల్ ఆఫ్ సంథింగ్, ఓమెన్, శకునము. బ్లాంక్ టూలో ఆగ్మెంట్ అంటే యాడ్, ఇంక్రీజ్, యాడ్ అండ్ ఇంక్రీజ్. టార్నిష్ అంటే స్పాయిల్ ద రెప్యుటేషన్, పేరు పాడు చేయడం. పెర్యూజ్ అంటే ఎగ్జామిన్ వెరీ కేర్ఫుల్లీ, క్షుణ్ణంగా పరీక్షించడం. బ్లాంక్ త్రీ అస్సువేజ్ ద పెయిన్ అంటే తగ్గించడం, రెడ్యూస్ చేయడము. బామ్ ఏదో పెయిన్ కిల్లరో పెయిన్ బామ్ ఏదో రాయడము. రెఫ్యూట్ అండ్ ఆర్గ్యుమెంట్ అంటే డిస్ప్రూవ్. డిస్కాంఫిట్ అంటే మేక్ సైకలాజికలీ అన్కంఫర్టబుల్. డిస్కాంఫిట్ కెన్ ఆల్సో మీన్ డిఫీట్ ఆర్ అప్సెట్. ఓకే, ఇది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్కి పోతున్నాను నేను. ఐఎమ్ ఓన్లీ డిస్కసింగ్ వర్డ్స్ ఇన్ దిస్ ట్రాక్ సో దట్ ది యాక్చువల్ ఆన్సర్స్ కెన్ బి డిస్కస్డ్ ఓన్లీ ఇన్ క్లాస్. సో దిస్ విల్ బీ సంథింగ్ లైక్ అన్ అసైన్మెంట్ ఫర్ యూ. సో ఇప్పుడు సెంటెన్స్ చదువుతున్నా. ద డాష్ ఆఫ్ మిడీవల్ పాపల్ పవర్. మిడీవల్ అంటే పూర్వము, 1200 to 1700, అదొక మీనింగ్. మిడీవల్ అంటే ప్రిమిటివ్, మరి పాతకాలపు. పాపల్ యాడ్జెక్టివ్ ఫర్ పోప్. పోప్ ఇచ్చిన ఆర్డర్ని పాపల్ ఆర్డర్ అంటారు. పేపల్ ఆర్డర్ని బుల్ అంటారు, BULL. బుల్ అంటే బుల్షిట్ కూడా. సో బహుశా పేపల్ ఆర్డర్ బుల్షిట్ ఏమో, ఐ డోంట్ నో. ఎనీవే, పేపల్ ఆర్డర్, పేపల్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ ఫర్ పోప్. పోప్ చేసే పనులని పేపల్ కమాండ్, పేపల్ అంటారు, అంటే పోపు యొక్క. The dash of medieval papal power was the pontificate of Innocent III, whose immense personal prestige cowed monarchs from the powerful Philip to Augustus of France to the John of England.
ఓకే, మళ్ళీ కామా అది. వర్న్ సచ్ డెరిజివ్ ఎపిథెట్స్ యాజ్ లాక్లాండ్ అండ్ సాఫ్ట్ సోర్డ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇంత కాంప్లెక్స్ సెంటెన్స్, కండిషనల్ సెంటెన్స్. సో పర్సనల్ ప్రెస్టీజ్ అంటే పేరు. కౌడ్ అంటే బెదరగొట్టడం. టు కౌ సంబడి అంటే బెదిరించడం. థ్రెటన్, హీ వాజ్ బఫలోడ్ ఆర్ కౌడ్. బఫలో అన్నా కూడా అదే. టు బఫలో సమ్వన్, టు కౌ సమ్వన్ మీన్స్ టు ఇంటిమిడేట్. INTIMIDAT, ఇంటిమిడేట్, బెదిరించడము. థ్రెటన్. మొనార్క్స్ అంటే రాజులు కూడా బెదిరిపోయేవారట. ఎవరిని చూసి? ఈ పోపుగాడిని. ఆ పోపుగాడి పేరేంటి? ఇన్నోసెంట్ III అట వాడు. ఐరానికలీ. ఎటువంటి పవర్ఫుల్ రాజులు కూడా భయపడేవారు. తర్వాత జాన్ ఆఫ్ ఇంగ్లాండ్, అటువంటి రాజు, పవర్లెస్ వాళ్ళు కూడా భయపడేవారు. ఆ పవర్లెస్ కాబట్టి వాడికి డెరిజివ్ ఎపిథెట్ అండర్లైన్ చేసుకో. డెరిజివ్ అంటే ఎగతాళి చేస్తూ. డెరిజన్ అంటే ఎగతాళి, నో రెస్పెక్ట్, అట్టర్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. డెరిజన్, DERISION, డెరిజన్. డెరిజివ్ అంటే రిడిక్యూలింగ్, ఎగతాళి చేస్తూ. ఎపిథెట్ అంటే నిక్నేమ్. ఎపిథెట్ అంటే నిక్నేమ్. యాజ్ ల్యాక్ ల్యాండ్ అంటే వీడికి భూమి లేదనమాట, భూమి లేని రాజు, వెరి వెధవ. సాఫ్ట్ సోర్డ్ అంటే వీడి కత్తి మెత్తగా ఉందంటట. మెత్తగా ఉంటే కత్తి వాడు యుద్ధం చేయడానికి పనికిరాడు. అంటే మెత్త కత్తి అని పేరు పెట్టారు వాడికి. అంటే వాడు కంప్లీట్ వెన్నుముక్క లేని పిరికి వెధవ అనమాట. అందుకని వాడికి అట్లాంటి పేరులు అంటించారనమాట, డెరిజివ్ ఎపిథెట్. సో ఇప్పుడు సెంటెన్స్ మళ్ళీ చదువుతున్నా, క్లారిటీ రావాలి నీకు. ద డాష్ ఆఫ్ మిడీవల్ పేపల్ పవర్ అంటే ఆ కాలంలో 1200 to 1700లో పోపుకి ఎంత పవర్ ఉండేదంటే వాడు వేటకంలో కూర్చుని అందరినీ భయపెట్టేవాడు, అందరూ బెదిరిపోయేవారు. రాజులు, మంచి పవర్ఫుల్ రాజులు కూడా భయపడేవారు, పవర్ లేని విధవలు ఎలాగూ భయపడతారు. ఈ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ గాడికి పవర్ అసలు లేదు, వాడు పిరికి విధవ. కాబట్టి వాడికి ఈ పేర్లు కూడా ఎగతాళి చేస్తూ పేర్లు కూడా పెట్టారు. అంటే పోపుని చూసి ఉచ్చగారిపోతుంది అన్నమాట వీడికి. లాక్లాండ్, సాఫ్ట్ సోర్డ్. ఓకే, ఇప్పుడు ఈవెన్ బిఫోర్ ఇన్నోసెంట్ టెన్యూర్ అంటే వాడు పీరియడ్ ఆఫ్ టైమ్ హీ హెల్డ్ ఆఫీస్. అంటే పోపుగా ఉన్నంతకాలం, వాడు పోపుగా అవ్వక ముందరే. ఈవెన్ బిఫోర్ ఇన్నోసెంట్స్ టెన్యూర్, దో ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పోప్ హెన్రీ IV ఇన్ ద ఇన్వెస్టిచర్ కాన్ఫ్లిక్ట్. ఇన్వెస్టిచర్ అంటే ఆక్యుపైయింగ్ ఆఫీస్ అనమాట. ఇన్వెస్టిచర్ అంటే యజ్ఞోపవీతం వేయడము, లేక పట్టాభిషేకం చేయడము, లేక ఒక పెద్ద పోస్టుకి అపాయింట్ చేయడము, దాన్ని ఇన్వెస్టిచర్ సెరమనీ అంటారు. అక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగింది అంటే పదవి కోసం కొట్టుకున్నారనమాట. పోపు నేనవుతా అనుకుని ఏదో కొట్టుకున్నట్టున్నారు. సో అందులో ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పోప్ హెన్రీ IV ఇన్ ద ఇన్వెస్టిచర్ కాన్ఫ్లిక్ట్ హ్యాడ్ బిగన్ టు హింట్ ఎట్ ద టెన్షన్ బిట్వీన్ ద స్పిరిచువల్ అండ్ డాష్ లీడర్షిప్ దట్ వుడ్ ఈవెన్చువలీ బాయిల్ ఓవర్ ఇన్ ద ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్. సో బాయిల్ ఓవర్ అంటే అక్కడ వాళ్ళు ఆ పదవి కోసం కొట్టుకోవడం, దానివల్ల టెన్షన్ వచ్చిందంట బిట్వీన్ ద స్పిరిచువల్ అండ్ ద డాష్. స్పిరిచువల్ అంటే ఏమిటి? యాక్చువల్గా స్పిరిచువల్ ఈ వర్డ్ పనికిరాదు ఇక్కడ కాంటెక్స్లో, మొత్తానికి చాలా లూజ్గా వాడేస్తున్నారు. స్పిరిచువల్ అంటే సర్చ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. నన్ను అడిగితే క్రిస్టియానిటీలో, ఇస్లాంలో స్పిరిచువాలిటీ 0. స్పిరిచువాలిటీ అంటే ఆత్మజ్ఞానం. అక్కడ ఆత్మజ్ఞానం ఏం లేదు. ఈ రెండు మతాల్లో చాలా సింపుల్గా వాళ్ళది ఏంటంటే నమ్ముతావా నమ్మవా, నమ్మట్లేదు, నువ్వు వేరే మతంలో ఉన్నావంటే నిన్ను ప్రాసెలైటైజ్ చేస్తాము. ప్రాసెలైటైజ్ అంటే కన్వర్ట్ కాము అని అన్నామంటే మరి యుద్ధానికి రెడీగా ఉంటూ చంపుతాము. ఇంతే ఉంది, బైబిల్లో ఖురాన్లో క్లియర్గా ఉంది. మనకు అట్లా ఎక్కడా లేదు. సో మనది స్పిరిచువల్. సో ఈ స్పిరిచువల్ని లూజ్గా ఏం వాడుతున్నారంటే స్పిరిచువల్ మీన్స్ సమ్ హయ్యర్ ఫిలాసఫీ అన్నట్టుగా ఇక్కడ వాడుతున్నాడు. సో దానికిను ఈ లీడర్షిప్కి ఏదో కొట్లాట వచ్చింది. ఈవెన్చువలీ బాయిల్ ఓవర్. ఇది దేనికి దారి తీసిందంట? ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్. మనకు స్కూల్లో మార్టిన్ లూథర్ కింగ్ వాడు పోప్ని రిజెక్ట్ చేశాడు, అందుకే ప్రొటెస్టెంట్ రిలీజియన్ అన్నది పుట్టింది. అంటే దాన్ని గ్రేట్ స్కిజం అంటారు క్రిస్టియానిటీలో. SCHISM, స్కిజం అంటే స్ప్లిట్. సో అమెరికాలో 70% ప్రొటెస్టెంట్స్ పోపుని ఒప్పుకోరు, పోపు అథారిటీని ఒప్పుకోరు. క్యాథలిక్స్ పోపు ఏం చెప్పినా సరే గుడ్డిగా ఒప్పుకుంటారు. సరే, మొత్తానికి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళదిలేండి. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. స్కూల్లో మనకి ఏదో మార్టిన్ లూథర్ కింగ్ చాలా గొప్ప రిఫార్మర్ అని చెప్పారు. అరే నిజంగా రిఫార్మర్ అయితే చాలా రిఫార్మ్ చేయాలి నాన్న. బైబిల్ గురించి కావాలంటే నా లెక్చర్ తర్వాత వినండి. సో మొత్తానికి ఈ సెంటెన్స్ ఇప్పుడు డిస్కస్ చేసాం. కింద వర్డ్స్ చూద్దాం. బ్లాంక్ 1, జెనిత్ అంటే హయ్యెస్ట్ పాయింట్. పెరిజీ అంటే నియరెస్ట్ టు ది ఎర్త్, భూమికి చాలా దగ్గరగా. పెరిజీ అంటే మూన్ మనకి భూమికి ఇప్పుడు దగ్గరగా వస్తే దాన్ని పెరిజీ అంటారు. దానికి ఆపోజిట్ ఈజ్ అపోజీ, APOGEE. అపోజీ అంటే ఫార్ అవే ఫ్రమ్ ది ఎర్త్, ఫార్దెస్ట్ పాయింట్ ఫ్రమ్ ది ఎర్త్,
ఆర్ ఎపోజీ కెన్ లూజ్లీ బీ ఎ సినోనిమ్ ఆఫ్ జెనిత్ అంటే హైయెస్ట్ పాయింట్. జెనిత్ అంటే పీక్, పిన్నకిల్, సమ్మిట్, హైయెస్ట్ పాయింట్. యాంటీపతి అంటే స్ట్రాంగ్ డిస్లైకింగ్, హేట్రెడ్. బ్లాంక్ 2 ఫెక్లెస్ అంటే ఇర్రెస్పాన్సిబుల్. బ్లాంక్ 2లో ఇంటెంపరేట్ అంటే ఇమ్మోడరేట్, అతిగా, ఓవర్గా. రెస్ప్లెండెంట్ అంటే మెరుస్తున్నది, షైనింగ్. రిఫల్జెంట్, ఇఫల్జెంట్. బ్లాంక్ 3 ఆర్కేయిక్ అంటే అవుట్డేటెడ్, పాతది, ఇప్పుడు వాడుకలో లేని వర్డ్స్ ఆర్ ఇప్పుడు వాడుకలో లేనిది. టెంపోరల్ అంటే భూమి, భౌతికము. మెటీరియలిజం అంటే సాంసారికం అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన ఆస్తులు, మన బంధుత్వాలు, ఇవన్నీ. టెంపోరల్ అంటే మెటీరియలిస్టిక్, వరల్డ్లీ. దానికి ఆపోజిట్ స్పిరిచువల్. టెంపోరల్కి ఇంకో మీనింగ్ ఈజ్ అడ్జెక్టివ్ ఆఫ్ టైం. అబ్జెక్టివ్ ఆఫ్ స్పేస్ని స్పేషియల్ అంటారు. కన్సిక్రేటెడ్ అంటే మేడ్ హోలీ, పవిత్రీకరణము లేక డెడికేట్ టు సంథింగ్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రొఫండిటీ అంటే డెప్త్. స్టాయిసిజం అంటే చలనం లేకుండా, స్థితప్రజ్ఞత్వం, దేనికి కోపం తెచ్చుకోకుండా, పర్ఫెక్ట్ ఎమోషనల్ కంట్రోల్ ఉంటే దట్ ఈజ్ ఎ స్టాయిక్. మీడియాక్రిటీ అంటే యావరేజ్ అనమాట. యాప్టిట్యూడ్ అంటే న్యాచురల్ టాలెంట్, పుట్టుకతో వచ్చిన స్కిల్స్, జెనెటిక్ అది. మ్యాల్యబుల్ అంటే కెన్ బి బీటన్ ఇంటూ షీట్స్ అంటే ఫ్లెక్సిబుల్, డక్టైల్, ఫ్లెక్సిబుల్. ఐరనీ అంటే ఏమిటి? వ్యంగ్యము, వెటకారము. పారాడాక్స్ ప్లస్ హ్యూమర్ ప్లస్ క్రిటిసిజం. ఫైర్ ఇంజన్కి మంట అంటుకుంటే అది ఐరనీ. Ironically, the myth of Martin Van Buren's dash was due largely to circumstances that had little to do, అంటే nothing to do, with Van. In reality, of all the US presidents since Andrew Jackson, Van Buren exceeded the average. Oh, so he is better than the average అనమాట. So I will leave it to you. నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా. ప్రిజంప్చువస్ అంటే టేకింగ్ టూ మచ్ ఫర్ గ్రాంటెడ్. కొంతమంది వాళ్ళని మనం పిలవలేదు కానీ వాడు వీవీఐపీలా ఫీల్ అయిపోయి చీఫ్ గెస్ట్ లాగా బిహేవ్ చేయడం మొదలు పెడితే అది ప్రిజంప్చువస్ బిహేవియర్. టేకింగ్ టూ మచ్ ఫర్ గ్రాంటెడ్, థింకింగ్ టూ మచ్ ఆఫ్ వన్ సెల్ఫ్, హ్యావింగ్ ఎ వెరీ ఇన్ఫ్లేటెడ్ ఒపీనియన్ ఆఫ్ వన్ సెల్ఫ్, అది ప్రిజంప్చువస్. చాలా స్ట్రాంగ్ నెగిటివ్ వర్డ్. ఐడోలేట్రస్ అంటే విగ్రహారాధన చేయడము లేక అతిగా ఎవరినైనా హీరో వర్షిప్ చేయడము. ప్రాఫిటీరింగ్ మళ్ళీ నెగిటివ్ వర్డ్. అతిగా ప్రాఫిట్ సంపాదించడానికి కస్టమర్ని ఎక్స్ప్లాయిట్ చేయడము, దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిటీరింగ్. బ్లాంక్ 2 సల్యూటరీ అంటే బెనిఫిషియల్, గుడ్ ఫర్ హెల్త్ ఆర్ బెనిఫిషియల్ లూజ్గా. స్పీషియస్ ఇచ్చే వర్డ్ చాలాసార్లు వచ్చింది. ఫాల్స్ బట్ కన్విన్సింగ్. సాఫిస్ట్రీ, కెజుయిస్ట్రీ, మెరిట్రీషియస్ ఆర్గ్యుమెంట్. మెరిట్రీషియస్కి రెండవ మీనింగ్ ఈజ్ మేకప్, అతిగా ప్రాస్టిట్యూట్ లాగా మేకప్ కొట్టుకుంటే, రంగులు ఎక్కువ పూసేసుకుంటే. మెరిట్రీషియస్ ఆర్గ్యుమెంట్ అంటే ఫాల్స్ బట్ కన్విన్సింగ్, అంటే మనం నమ్మేస్తాం కానీ మీరు ఎగ్జామిన్ చేస్తే దానికి వాస్తవాలు ఏమి ఉండవు. షెడ్యూలర్స్ అంటే వర్కింగ్ వెరీ హార్డ్. ఇప్పుడు చదువుతున్నా. Some argue that profiting from terrible suffering by publishing photographic books about natural disasters is shameless dash. But perhaps the practice has dash the effect of helping us to appreciate the humanity of people living far away. Okay. మనుషుల్లో మానవత్వాన్ని మనం అప్రిషియేట్ చేయడానికి ఈ పుస్తకాలు పనికొస్తాయి. కొంతమంది ఏమో వాటిని ఇలా అంటున్నారు, సిగ్గు లేకుండా మీరు ఏదో చేస్తున్నారు. కొంతమంది పర్వాలేదు, ఇట్లాంటివి కూడా వీటి వలన మనకి మానవత్వం ఉన్నది ఇంకా అన్నది గురించి దానికి చెప్తోంది ఈ పుస్తకం. చలో నెక్స్ట్. విట్యూపరేట్ అంటే బాగా బూతులతో తిట్టడం. విట్యూపరేట్, ఆపరేట్. మనం ఇద్దరము ఆపరేట్ చేయడానికి వెళ్ళాము, పేషెంట్కి తెలిసింది మన డాక్టర్స్ కాదని, అందుకని బూతులు తిట్టాడు. నిమ్మానే కాదు. అబ్యూజివ్ క్రిటిసిజం. అబ్ఫస్కేట్ అంటే ఎవ్వరికీ అర్థం కానట్టుగా తయారు చేయడం. మేక్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఆర్ హైడ్ ద మీనింగ్. ఇల్యూమినేట్ అంటే ఎగ్జాక్ట్ ఆబ్ఫస్కేట్కి ఆపోజిట్. త్రో లైట్ ఆన్ సంథింగ్ సో దట్ ఇట్ ఈస్ ఈజియర్ టు అండర్స్టాండ్. కవెట్ ఇంకోళ్ళ ఆస్తి కాజేద్దామన్న దుర్బుద్ధి. కవెటింగ్ సంబడీస్ ప్రాపర్టీ ఆర్ వైఫ్. రావణ కవెటెడ్ ఎవ్రీ వన్స్ వైఫ్. డెసికేట్ అంటే ఎండబెట్టిన, డ్రైడ్ అప్. వైల్ అక్కడే కాంట్రాస్ట్ ఇచ్చాడు, ఇండికేటర్ కాంట్రాస్ట్. వైల్ షీ మే హ్యావ్ ఆన్సర్డ్ హిమ్ ట్రూత్ఫుల్లీ ఇన్ ద స్ట్రిక్టెస్ట్ సెన్స్ ఆఫ్ ద వర్డ్, ఇట్ బికేమ్ క్లియర్ టు సర్గి ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ దట్ షెరిల్ హ్యాడ్ యాక్చువల్లీ బీన్ ట్రయింగ్ టు డాష్. యాక్చువల్లీ అన్నది ఎప్పుడు కాంట్రడిక్షన్. యాక్చువల్లీ హీ ఈజ్ ఎ వెరీ లేజీ ఫెలో. అంటే నువ్వు అనుకుంటున్నావేమో వాడు చాలా ఏదో కష్టపడిపోతున్నాడని, అంటే యాక్చువల్గా వాడు చాలా లేజీ. యాక్చువల్లీ అన్నది ఎప్పుడు వాడబడుతుంది? ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పడానికి వాడబడుతుంది. ఓకే, ప్లీజ్ కీప్ వర్కింగ్. ఆన్సర్స్ మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. జై శ్రీరామ్.